ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి. అన్ని ఉచిత పథకాలు అంటున్నారు, కానీ అన్ని యూస్ఫుల్ అయ్యే పథకాలు. ఉచిత బస్సు ఉండడం వల్ల ఎంతోమంది విద్యార్థులు కానీ, ప్రైవేట్ కానీ, ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ ఊరు నుండి వచ్చి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి బస్ ఛార్జీలు తప్పుతున్నాయి, కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కూడా వారికి ఎంతో ఉపయోగంగా ఉంది. అదేవిధంగా ఈ సమభావన సంఘాల నుంచి మహిళా సంఘాల వారికి బస్సులను ఇవ్వడం వల్ల వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కృషి అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి ఊరికి 60-70 ఇండ్లు అట్లా రావడం వల్ల ఇల్లు లేని పేదవారు అందరూ ఇండ్లు కట్టుకోవడం జరిగింది. అది మొదటి విడతలో అయిపోయింది. సెకండ్ విడత కూడా లీస్ట్ తయారవ్వడం జరిగింది. ఆ విడతలో కూడా ప్లేస్ లేని వారికి ఇల్లు కట్టించి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయండి. మా ఊళ్ళో 70 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. మా ఊరు కనగల్ మండలం పొనగోడు విలేజ్ లో 70 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడం కానీ ఎవరికి ఇవ్వలేదు. అవన్నీ పాతబడి ఖరాబ్ అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా అందరూ ఇందిరమ్మ ఇండ్లు పెట్టుకొని అన్ని గృహప్రవేశాలు కూడా సక్సెస్ఫుల్ గా గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ సెకండ్ విడత కూడా మాకు లిస్టు తయారు చేసుకోవడం జరిగింది. వెళ్తున్నామండి. మేమే కాదు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ అందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. తీసేయమంటే వాళ్ళు డబ్బులున్న వాళ్ళు తీసేస్తారు, కానీ పేదవాళ్ళు అందరికీ ఎంతో ఉపయోగంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు సంపాదించే సంపాదనలో బస్ ఛార్జీలు, ఆటో ఛార్జీలు పెట్టలేకనే కదా ఈ ఫ్రీ పథకం పెట్టింది. కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం ఉపయోగపడుతుందని అంటున్నారు. వాళ్ళకి ఎందుకంటే జనాలలో మంచి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మంచి అభిప్రాయం ఉందని తీసేయాలని కొంతమంది చేసే దుష్ప్రభావం, అంతే దుష్ప్రచారం. 90% జరిగిపోయిందండి. 10% అంటే వెనక కోసిన వాళ్ళు ఎక్కడో ఉన్నది, కానీ అది ఏంటంటే ధాన్యం ఎక్కువగా పండించడం వల్ల మొత్తము కొనుగోలు చేయడం జరిగింది. వెనక కోసిన వాళ్ళు కొంచెం అక్కడక్కడ, కానీ ఆల్మోస్ట్ ఆల్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు అందరూ అయితే పుంజుకోదండి. ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు చూసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలియక, వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు రాదు. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందండి. కవిత గారు నిన్న నల్గొండకు విచ్చేయడం జరిగింది. అదే విధంగా క్లాక్ టవర్ సెంటర్ లో జెండా ఎగిరేసి మళ్ళీ రైతు సమస్యల మీద మాట్లాడారు. కానీ తను 9 ఏళ్ల పరిపాలనలో తను కూడా గవర్నమెంట్ లో ఉంది. ఏ రోజు రైతు సమస్యల మీద మాట్లాడలేదు. ఏ రోజు ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటి అనేది తెలుసుకోలేదు. ఈ రోజు కొత్త పార్టీ పెట్టి వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబంతో విభేదించి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ మీద వేరే పార్టీ మీద దుష్ప్రచారం. కానీ 9 సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో ఉంది కదండి. ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చు కదా, అప్పుడు రైతు కష్టాలు కూడా పట్టించుకోవచ్చు కదా. కానీ ఈ రోజు ఏదో చెప్పడం వల్ల నమ్మే పరిస్థితుల్లో అయితే ఎవరు లేరు. నల్గొండలో అయితే మా కోమటిరెడ్డి వెంకరెడ్డి మంచిగానే చేస్తున్నాడు. చాలా మా వెంకరెడ్డి సారు ఇప్పుడు 40 ఏళ్ల సంది నల్గొండ మంచిగా చేస్తున్నాడు. నల్గొండలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి మంచిగా ఇక్కడ అభివృద్ధి వల్ల మళ్ళీ మళ్ళీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. నల్గొండ ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాళ్ళకి నష్టము లాభం, ఏ పార్టీకి నష్టం లేదు, లాభం లేదండి. తను ఏదో తన పని చేసుకోబోతుంది. తను ఉన్నది అని తన ఉనికిని ఉంచుకోవడానికి ఉంటుంది, కానీ తన వల్ల మా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. అందులో నల్గొండ వస్తే ఎవరు ఒక 100-200 మంది కూడా లేరు. నల్గొండ అంటేనే కోమటిరెడ్డి అంటేనే నల్గొండ. వెంకటరెడ్డి సారు రోడ్లు కానీ, ఇక్కడ బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా డబుల్ ఇండ్లు కానీ, అన్ని సంక్షేమ పథకాలు కానీ అన్ని అందిస్తారు. సారు చాలా తన నియోజకవర్గం తన జిల్లా అయింది చాలా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆమె ప్రభావం ఏమి ఉండదండి. అది వాళ్ళ కుటుంబ పార్టీ, వాళ్ళ పార్టీ అండి. అది ఎలగొట్టినా ఎలగొట్టకపోయినా మన పార్టీకి ఏం నష్టం ఉండదండి. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.